అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రేనమండి. గురుగారు, మౌని అమావాస్య ఎప్పుడొచ్చింది? అసలు దీని విశిష్టత ఏంటి? ఆ రోజు మనం పాటించాల్సిన విధి విధానాలు ఏంటి? ప్రత్యేకంగా ఆ రోజు కుంభమేళాకి వెళ్ళి స్నానం ఆచరిస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మరి వెళ్ళలేని వాళ్ళు మరి ఏం చేస్తే బాగుంటుందంటారు మౌని అమావాస్య రోజు? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. ఇక్కడ మౌని అమావాస్య, దీన్ని చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు. అంటే పౌష్యమాసంలో వచ్చేది చొల్లంగి అమావాస్య. అలాగే ఇది మాఘమాసంలో ముందుగా వచ్చేటటువంటి అమావాస్య. మాఘస్నానాలను చేస్తుంటారు. అది అమావాస్య రోజే ప్రారంభమవుతుంది. ఇది జనవరి 29వ తారీఖు రోజున రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మౌని అమావాస్య అంటే అర్థం ఏంటి అంటే మౌన వ్రతాన్ని పాటించడం. మనము స్వీయ నియంత్రణ చేసుకోవడానికి, మనలో ఉన్నటువంటి శక్తి చైతన్యాన్ని పెంచుకోవడానికి మనం వీలైనంత వరకు శాస్త్రంలో కూడా చెప్పడం జరిగింది. మనం ఎంత తక్కువ మాట్లాడితే మన ఆయుష్ అంత పెరుగుతుంది అని చెప్పేసి. అందుకే మనము ప్రతి నెలలో ఏదో ఒక వారం మనం మౌన వ్రతాన్ని చేస్తే ఆటోమేటిక్గా ఆయుష్ పెరుగుతుంది అని చెప్పి శాస్త్ర ప్రతీక. అందుకే చాలా మట్టుకు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి. మౌని అంటే సంస్కృతంలో అర్థం ఏంటి అంటే నిశ్శబ్దము అని అర్థము. కనుక మనం ఎంత నిశ్శబ్దంగా ఉన్నాము అనేటటువంటిది స్వీయ నియంత్రణ చేసుకోవడానికి ఈ మౌని అమావాస్య రావడం జరుగుతుంది. అంటే ఈ 29వ తారీఖు వచ్చే అమావాస్య వీలైనంత వరకు మౌన వ్రతాన్ని పాటించండి. ఆ రోజున ఏమీ మాట్లాడకుండా ప్రశాంతంగా కూర్చునేటటువంటి ప్రయత్నం చేసుకోండి. చక్కగా ప్రశాంతంగా కూర్చోండి, చక్కగా దైవారాధన చేసుకోండి. దాన్ని మౌని అమావాస్య అంటాం. అంటే మనం మౌన వ్రతాన్ని పాటించడమే మౌని అమావాస్య. అలాగే చొల్లంగి అమావాస్య. చొల్లంగి అని అంటే అర్థం ఏంటి అంటే గనక బంగాళాఖాతంలో కలిసేటటువంటి ఒక నదీ తీరం ఉంటుంది. అది తూర్పు గోదావరి జిల్లాలో ఉంటుంది. ఆ తూర్పు గోదావరి జిల్లాలో ఈ చొల్లంగి అనేటటువంటి ఊరు కూడా ఉంటుంది. అక్కడ చొల్లంగి అమావాస్య తర్వాత ఒక నరసింహస్వామి వారి క్షేత్రం, అంతర్వేది నరసింహస్వామి, ఆ క్షేత్రం కూడా అక్కడే ఉంటుంది. అక్కడ 7 పాయలతో కలిసినటువంటి ఒక నది ఉంటుంది. అంటే 7 ముఖాలతో కలిసినటువంటి నది. అక్కడ ఆ గ్రామంలో తూర్పుగోదావరి జిల్లా సంక్రాంతి అంటే మాఘ స్నానాలు ప్రారంభమవుతాయి. ఆ మాఘ స్నానాలు ప్రారంభమయ్యేటటువంటి ఊరి పేరు చొల్లంగి అని గ్రామం. అందుకే దీన్ని చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. కనుక ఎవరైతే ఈ మాఘస్నానాలు ఆచరించే పద్ధతి ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు దీనికి చొల్లంగి అమావాస్య అని పేరు. అంటే అక్కడికి వెళ్ళి చాలామంది స్నానం ఆచరిస్తారు. అంటే 7 పాయలు కలిసేటటువంటి ఆ నదిలో చాలామంది స్నానాలు ఆచరిస్తుంటారు కాబట్టి దీన్ని చొల్లంగి అమావాస్య అని పిలుస్తారు. ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి యోగం అంటే మహాకుంభమేళ. మహాకుంభమేళలో స్నానం ఆచరించడం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి ప్రక్రియ. కేవలం మానవులు కాదు, యోగులు కాదు, ఋషులు కాదు, దేవతలు సైతము భూమి మీదికి వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి దివ్యమంగళకరమైనటువంటి రోజులు ఈ యొక్క మహాకుంభమేళ. కనుక ఈ మౌని అమావాస్య రోజున చాలామంది, కోట్లాది మంది భక్తులు కుంభమేళకు వెళ్ళి స్నానం ఆచరిస్తారట. అంటే కుంభమేళలో స్నానమాచరించేటటువంటి పద్ధతుల్లో కొన్ని పర్టికులర్ డేస్ చెప్పడం జరిగింది. భోగి రోజు, మకర సంక్రాంతి రోజు సంక్రమణ స్నానాలని, మౌని అమావాస్య రోజున అమావాస్య స్నానం అని చెప్పేసి, మళ్ళీ మహాశివరాత్రి రోజున చేసేటటువంటి స్నానాలు. అంటే మహాశివరాత్రితో ఈ యొక్క కుంభమేళ ముగిసిపోతుంది. కనుక ఎవరైనా సరే ఈ మౌని అమావాస్య రోజు మీరు ఏం చేయాలి అంటే మహాకుంభమేళకు వెళ్ళండి. చక్కగా అక్కడ స్నానాలు ఆచరించండి. స్నానం ఆచరిస్తే మాకేమొస్తుందండి, డబ్బులు ఖర్చు తప్ప మాకేమీ లేదు అని చెప్పి చాలామంది విసిగి పడిపోతారు. అయ్యో ఇంతమందిలో మనం వెళ్ళాలా, అంతమంది వెళ్తున్నారు కాబట్టే మనం వెళ్ళాలి, అంతమంది ఆతతో చూపిస్తున్నారు కాబట్టే మనం వెళ్ళాలి అని ఏదైనా విశ్వాసం ఉండాలి, ముందు మనం నమ్మాలి మంచి జరుగుతుందని చెప్పి. మన సనాతన ధర్మంలో ఏంటి అంటే గొప్పతనం విశ్వాసం, నమ్మకం. పరమాత్ముడు మన కంటికి ముందుకు వచ్చి కనిపించడు, కానీ హిందూ పురాణాలలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని మనం నమ్ముతాం కాబట్టే ఈ రోజున కేవలం దేశం కాదు, రాష్ట్రం కాదు, ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుండి వచ్చి మన హిందూ విశ్వాసాల మీద నమ్మకంతో అన్ని కోట్ల మంది వచ్చి స్నానం ఎక్కడెక్కడో విదేశాల నుంచి వస్తున్నారు. మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఆలోచిస్తున్నాం. చూసారా, బిల్గేట్స్ కూడా వచ్చారు, స్నానం ఆచరించారు. బిల్గేట్స్ వచ్చారు. ఇంకో విషయం తెలుసా అండి మీకు, ఈ మధ్యకాలంలో అంటే నాకు తెలిసినటువంటి విషయం, నాకు తెలిసినటువంటి అంటే ప్రయాగరాజ్లో మాకు తెలిసినటువంటి బంధువులు ఉంటారు, మా పెద్దనాన్నగారు అవుతారు. ఆయన ఈ మధ్యకాలంలో ఒక రహస్యం ఏం చెప్పారంటే, ఇప్పుడు ఈ మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటటువంటిది, ఏదైనా విశేషం ఉందా అని అడిగితే ఆయన చెప్పినటువంటి అంశం నేనే దిగ్భ్రాంతి. ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్లు, తర్వాత పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు, వాళ్ళందరూ కూడా జీవితం మీద విరక్తి పుట్టి
వాళ్ళు ఆఖాడిలో కలిసిపోతున్నారు. అంటే వాళ్ళు అఘోరీలుగా మారిపోయేటటువంటి విధానాల్లో వస్తున్నారు. అలా మారడానికి చాలామంది వస్తున్నారు. వాళ్ళు ఏదో చిన్న మనలాగా సామాన్యమైన వ్యక్తులు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజినీర్లు ఇలా ఎంతోమంది అంటే మొన్న రీసెంట్‌లీ ఈ సంక్రాంతి రోజున దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 మంది అఘోరీలుగా మారిపోయారట. నేనే ఆశ్చర్యపోయాను. అంటే ఇంత విజ్ఞానం, ఇంత చదువులు, తెలివితేటలు తెచ్చుకున్నారు. అలాంటి వాళ్ళు ఈ రకంగా మారిపోయారంటే, అంటే ఇక్కడ అర్థం ఏమొస్తుంది? వీళ్ళు అన్నీ చూసేశారు. వీళ్ళ జీవితం అంతా అయిపోయింది. పిల్లలు, మనుమళ్ళు మనం అన్నీ చూసేశారేమో. అందుకే వాళ్ళు ఈ రకమైన జీవితం మీద విరక్తి పొంది ఇక పరమాత్ముడే సర్వం అనుకోని అందులో చేరారేమో అని అనుకున్నాను. అంటే అందులో చేరడానికి ఎంతమంది ఆసక్తి చూపిస్తున్నాను. అంటే జీవితం అనేటటువంటిది కేవలం సాంసారికమైన జీవితమే కాదు. దీనికి అతీతమైనటువంటి జీవితం ఒకటుంది. అది పరమాత్ముడు ఇచ్చినటువంటి జీవితము. పరమాత్ముని మనము దర్శనం చేసుకోవాలనే ఒక కాన్సెప్ట్‌తో చాలామంది అఘోరీలుగా మారిపోతున్నారట. అందుకే ఈ మహాకుంభమేళ అనేటటువంటిది కేవలము మన రక్షణ కోసమో, లేదా ఏదో కుంభమేళ వచ్చింది స్నానం చేస్తే పాపాలు పోతాయో అనేటటువంటిది కాదు. మన విశ్వాసం ఏంటంటే మహాకుంభమేళ అనేటటువంటిది 144 సంవత్సరాలకు వచ్చింది. అక్కడ అమృత బిందువులు పడినటువంటి స్థల పురాణం అనేటటువంటి మనకు శాస్త్రం తెలియజేయడం జరిగింది. దేవతలు సైతం వచ్చి ఆ నదిలో స్నానం ఆచరిస్తారు అని చెప్పేసి ప్రతీక. కాబట్టి ఎగ్జాంపుల్‌గా ఒక భగవంతుడిని అభిషేకం చేసినటువంటి జలాన్ని మనం తీర్థంగా స్వీకరిస్తాం కదా! అలాంటిది ఆ భగవంతుడే స్నానమాచరించినటువంటి తీర్థంలో స్నానం చేస్తున్నాం చూసారా? అంతకంటే ఈ జన్మకి ఏం కావాలి? కాబట్టి మన జన్మను సార్థకత చేసుకోవడానికి చాలామంది ఏమంటారంటే, గురువుగారు నేను చేసుకున్న పాపాలు చాలా ఉన్నాయేమో, అందుకే నా దారిద్ర్యం ఇట్లా తగలాడిందేమో, అందుకే నా భవిష్యత్తు ఇలా ఉందేమో అని చాలామంది ఫీల్ అవుతారు. మీ దారిద్ర్యము ఉన్నది అని కాదు, మీ జీవితాన్ని మలుచుకోవడానికి, పరమాత్ముడిలో మీకు లీనం కావడానికి ఈ గంగా స్నానం పుణ్యాన్ని సంపాదించుకోవడానికి స్నానము తప్ప మీరు చేసుకున్న పాపాలను పోగొట్టుకోవడానికి కాదు. ఎప్పుడైనా చాలామంది ఏమంటారంటే గంగా స్నానం చేస్తే పాపాలు పోతాయి. పాపాలు పోవడానికి కాదు, పుణ్యాన్ని సంపాదించుకోవడానికి. ఆ తీర్థంలో మునగడం వల్ల రాబోయేటటువంటి జన్మ అయినా సరే ఉత్తమమైనటువంటి జన్మకు దారి తీస్తుంది అని అర్థం చేసుకోవాలి చాలామంది కూడా. కాబట్టి ఈ కుంభమేళలో చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య రోజున చక్కగా స్నానం ఆచరించండి. నేను కూడా ఈ యొక్క సోమవారం రోజున వెళ్ళడం జరుగుతుంది. వీలైతే సర్వే జనా సుఖినో భవంతు అన్నట్టుగా, లోకా సమస్తా సుఖినో భవంతు అన్నట్టుగా నేను కూడా ప్రతి ఒక్కరూ బాగుండాలని ఆ రోజున సంకల్పం చేసుకుంటాను. తప్పకుండా మీ అందరూ యోగక్షేమాలతో ఉండాలని నేను కూడా ఆ యొక్క పరమశివుడి యొక్క అనుగ్రహం పొందడానికి మహాకుంభమేళకు వెళుతున్నాను. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి రోజండి. గురుగారు, ఎవరైతే వెళ్ళలేని వారు ఉంటారో, అందరికీ కొంతమంది వెళ్ళడం కుదరపోవచ్చు. మరి అటువంటి వారు ఇంట్లోనే ఏదన్నా పూజా విధానం చేసుకోవాలంటే ఏం చేసుకుంటే బాగుంటుంది అంటారు మౌని అమావాస్య రోజున? మౌని అమావాస్య రోజున మీరు ఏదైనా చేసుకోవాలి అని అంటే గనక శివారాధన చేసుకోండి. ఎప్పటికైనా నేను అదే చెప్తాను. ఎందుకంటే శివారాధనకు మించినటువంటి ఆరాధన ఇంకోటి లేదండి. ఇంకోటి అమావాస్య అంటే మీరు ఒకటి అర్థం చేసి, అమావాస్య అంటే లయతిథి అని అర్థము. లయం చేసేటటువంటిది. లయము అంటే ఇక అక్కడితో అది అంతమైపోయింది అని అర్థము. మీరు ఎప్పుడైనా గమనించండి, అంటే క్యాలెండర్ కాదు, మన యొక్క సనాతన ధర్మంలో పంచాంగం ప్రకారం గుర్తుపెట్టుకోండి. మనకు అమావాస్య అయింది అంటే ఇక ఆ నెల ముగిసింది, ఇక ఆ నెల అంతమైపోయింది అని అర్థము. మళ్ళీ సంవత్సరాంతకాలం వరకు ఆ నెల రాదు. అలాగే ఈ అమావాస్య రోజున శివుడు కూడా లయకారకుడు. శివుడు లయం చేశాడంటే ఇక ఆ యుగం అంతటితో ముగిసిపోయింది, మళ్ళీ కొత్త యుగం ప్రారంభమవుతుంది. అలాగే నీ జీవితంలో అమావాస్య రోజున, అంటే అమావాస్య రోజు మామూలుగా పిండ తర్పణం చేస్తూ ఉంటారు, పెద్దలకు అర్ఘ్యపాద్యాదులు ఇస్తూ ఉంటారు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ మౌని అమావాస్య రోజున దానం చేయవలసినటువంటి 3 వస్తువులు ఉన్నాయి. 1 నువ్వులు, 2 వస్త్రము, 3 ధాన్యము. ఈ 3టిని కూడా దానం ఇవ్వాలని శాస్త్రం. ధాన్యము అంటే మనం తినేటటువంటి భోజన పదార్థాలు, అన్నానికి సంబంధించినటువంటి భోజనానికి సంబంధించినటువంటి వస్తువులు దానం ఇవ్వడము, నువ్వులు, బెల్లము దానం ఇవ్వడము, అలాగే లవణం ఈ 5 కూడా దానం ఇవ్వాలి. ఉప్పు అనేటటువంటి దానం ఇవ్వడం వల్ల ఆరోగ్య రుగ్మతలు దూరం అయిపోతాయి. అలాగే నువ్వులు దానం ఇవ్వడం వల్ల శని సమస్యలు దూరం అయిపోతాయి. నువ్వు వస్త్రదానం చేయడం వల్ల నీ జీవితంలో ఉన్న దారిద్ర్యం తొలగిపోతుంది. గుడ అంటే బెల్లము దానం చేయడం వల్ల నీకు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే భోజనం దానం చేయడం వల్ల, అంటే 10 మందికి భోజనం పెట్టడం వల్ల నీ జీవితంలో రాబోయేటటువంటి నీ వంశం వృద్ధిలోకి వస్తుంది. ఇక నీ వంశంలో దారిద్ర్యం అనేటటువంటిది, అన్నలోటు అనేటటువంటిది ఉండదు. అందుకే ఈ 5 రకాలైనటువంటి దానాలు మౌని అమావాస్య రోజున చేయాలి అని శాస్త్రము. అలాగే మౌని అమావాస్య మౌనవ్రతాన్ని పాటించండి. వీలైనంత వరకు మాట్లాడకుండా ఉండండి. ఏదైనా చెప్పాల్సి వస్తే ఒక పేపర్ పెన్ను దగ్గర పెట్టుకొని దాని మీద రాసి చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. మీరు మౌని అమావాస్య ఒక్కరోజు
ఎప్పుడు మాట్లాడేవారు ఒక్కరోజు నిశ్శబ్దంగా ఉన్నారు అంటే తెల్లారి వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే వాళ్ళ జీవితంలో మార్పు అనేటటువంటిది అర్థమైపోతుంది. కాబట్టి చక్కగా ఈ మౌని అమావాస్య గంగా స్నానం ఆచరించండి. చక్కగా కుంభమేళకు వెళ్ళేసి రండి. ఆ తర్వాత దాన ధర్మాలు చేసుకోండి. అలాగే మీ జీవితంలో మీ పెద్దవాళ్ళకి పిండ ప్రదానాలు పెట్టాలి అన్నా, సంకల్పం చేయాలనుకున్నా చక్కగా గోదావరి తీరానికి వెళ్ళి అక్కడ ఈ ధర్మ కార్యక్రమాన్ని చేసుకోండి. తప్పకుండా వాళ్ళకి శుభం, లాభం కలుగుతుందండి.